రాష్ట్రపతి తర్వాత గొప్ప స్థానం ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిన్న జరిగి రాధాకృష్ణ గారు అయితే గెలుపొందిండో ఇది సదర్న్ ప్రాంతానికి, దక్షిణ భారతానికి ఒక గర్వకారణంగా భావిస్తా ఉన్నాం. వారు అకుంఠిత దీక్షతో, కమిట్మెంట్తో పనిచేసేటువంటి నాయకుడు. మనకు కొద్ది రోజుల పాటు గవర్నర్గా కూడా ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన ఎన్నిక, ఆయన ఆ పదవిని అధిష్ఠించడం దక్షిణ భారత ప్రజలకి గర్వకారణం. అదేవిధంగా ప్రజాస్వామ్య పరిపుష్టికి అది నాంది పలుకుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఆయన ఎన్నిక దేశానికి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టిందిగా భావిస్తాం. రాష్ట్రపతి తర్వాత గొప్ప స్థానం ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిన్న జరిగి రాధాకృష్ణ గారు అయితే గెలుపొందిండో ఇది సదర్న్ ప్రాంతానికి, దక్షిణ భారతానికి ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. వారు అకుంఠిత దీక్షతో, కమిట్మెంట్తో పనిచేసేటువంటి నాయకుడు. మనకు కొద్ది రోజుల పాటు గవర్నర్గా కూడా ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన ఎన్నిక, ఆయన ఆ పదవిని అధిష్ఠించడం దక్షిణ భారత ప్రజలకి గర్వకారణం. అదేవిధంగా ప్రజాస్వామ్య పరిపుష్టికి అది నాంది పలుకుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఆయన ఎన్నిక దేశానికి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టిందిగా భావిస్తాం.